సిఎస్కే వీడియో చేయకపోతే నీ హెయిర్ మొత్తం లాస్ అవుతుంది. ఇదే నా శాపం. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? శశిమా బ్రో, ఇదేమైనా న్యాయంగా ఉందా? ఇప్పటికే అరెకరం పోయింది. ఈ శాపం నిజమైపోతే, పూర్తిగా పోతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి. ఇప్పుడు అవసరం నాకు ఈ టెన్షన్ అంతా లైఫ్ లో. ఈ శాపం ఎక్కడ నిజమైపోతుందంటే భయంతో అర్జెంట్ గా సిఎస్కే వీడియో చేస్తున్నా. మా బ్రోస్, వెరీ సింపుల్. ఈ ఐపీఎల్ 2026 కి ఆప్షన్ కి సిఎస్కి కావాల్సిన ప్లేయర్స్ ఎవరిని టార్గెట్ చేయొచ్చు, కరెంట్ స్క్వాడ్ అంటే ఇది మాడుకుందాం. ఈ చెప్పించే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. మరీను శశి, నాట్ ఫేర్ అమ్మా, బట్ అయినా కూడా చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ ఏ టీం వాళ్ళు చేపిస్తారో కమెంట్ లో చూస్తా. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. శాపాలు, కోపాలు, తాపాలు పక్కన పెడితే చెన్నై సూపర్ కింగ్స్ కి పెరియ విసిల్ పొడు. ఎందుకు అంటే సంజు శాంసన్ తెచ్చుకున్నారు ట్రేడ్ లో. అదొక మాస్టర్ మూవ్ లాగా అనిపిస్తోంది. ద బిగ్గెస్ట్ ట్రేడ్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ జరిగింది. సంజు శాంసన్ రావడంతో ఒక టాప్ ఆర్డర్ బ్యాటర్ వచ్చాడు, ఒక వికెట్ కీపర్ వచ్చాడు. పొటెన్షియల్లీ మహేంద్ర సింగ్ ధోనికి ఒక రీప్లేస్మెంట్. వెన్ ఎవర్ ధోని డిసైడ్స్ ఇక చాలు, నేను ఇక ఆడను, టీంతో పాటు ఉంటాను కానీ ఆడను అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత తన ప్లేస్ లోకి శాంసన్ అలా దిగిపోతాడు కదా. టాప్ 3లో ఇప్పటికీ బ్యాటింగ్ చేస్తాడు, మోస్ట్లీ ఓపెన్ చేస్తాడు అనుకుంటా. రుతురాజ్ ఎక్కువ నెంబర్ 3లో ఆడుతా అంటాడు. సరే, ఓవరాల్ గా రిలీజెస్ అన్ని చేసేసిన తర్వాత స్క్వాడ్ ఎలా ఉంది? అలా ఉంది స్క్వాడ్. సో స్క్వాడ్ అలా చూసుకుంటూ ఎవరెవరు ప్లేస్ ఉన్నారో చూడండి. బాగానే కనిపిస్తుంది స్క్వాడ్. ప్రస్తుతానికి 16 మంది ఉన్నారు. అండ్ ఎవరెవరు కావాలి, ఏంటేంటి కావాలి, అది కాస్త మాట్లాడదాం. రైట్ నౌ వాట్ సిఎస్కే నీడ్ చెప్పినట్టుగా 4 ఓవర్సీస్ ప్లేయర్స్, 5 ఇండియన్ ప్లేయర్స్. వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి అంటే అబ్బో దండిగా డబ్బులు ఉన్నాయి. 43.4 crores వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు మినీ ఆప్షన్కి వెళ్ళడానికి. నౌ మీరు గుర్తుంటే గనక లాస్ట్ సీజనే సగం అయిపోయిన తర్వాత టీం కూర్పుని మార్చడం మొదలు పెట్టారు. ఆయుష్ మాత్రేని తెచ్చారు, బ్రూబేస్ తెచ్చుకున్నారు, అలాగే ఉర్విల్ పటేల్ తీసుకొచ్చారు, కొంచెం అగ్రెసివ్గా ఆడే వాళ్ళని తీసుకొచ్చారు బ్యాటింగ్ లో. లేదు మేము ఒకలాగానే ఆడదామని స్టీఫెన్ ఫ్లెమింగ్ సీజన్ ప్రారంభంలో చెప్పినా నేను చెప్పిన తప్పని తనే ఒప్పుకునేలా చేశారు. రన్ రేట్ ని ఇంప్రూవ్ చేయడానికి బ్యాటింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అలాంటి బ్యాటర్స్ ఇప్పుడు కూడా కావాలి. స్క్వాడ్ చూసేసాం, ఎంత డబ్బులున్నా చూసేసాం. మరి ఎవరెవరిని తీసుకునే ఛాన్స్ ఉందో మాడుకోవాలి కదా. మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎస్ఆర్హెచ్ వీడియో చేసినప్పుడు ఇగో కౌశిక్ అండ్ కో అని ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాం. ఇట్స్ చాట్ షో, పాడ్కాస్ట్ షో. మీ ప్రేమ కాస్త అక్కడ కూడా చూపించాలి అంటే ఆహా ఎంత మంచోళ్ళు అసలు జనాలు. అసలు 1000 సబ్స్క్రైబర్స్ దాటేశారు. ఇంకా మెయిన్ వీడియో పెట్టలేదు, 1000 సబ్స్క్రైబర్స్ ఇప్పటికే వచ్చేసారు. అంటే ఇది ఎలా ఉందంటే ఒక గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లాగా, ఒక శివ రీ రిలీజ్ లాగా. అంత రేంజ్ కాకపోయినా కూడా పర్లేదు, చిన్న మన లెవెల్కి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ వీడియోకే 1000 సబ్స్క్రైబర్స్ వస్తే మా టీమ్ డౌట్ ఏంటంటే సిఎస్కే వీడియో పెడుతున్నావు కదా భయ్యా, ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారు తెలీదు. మీ చేతుల్లో ఉంది, మీరేం చేస్తే అది చూస్తాం మేము. అండ్ ప్లీజ్ November 21st ఫస్ట్ ఎపిసోడ్, ఆ ఫస్ట్ పాడ్కాస్ట్ మాది రిలీజ్ అవుతుంది ఛానల్లో, కౌశిక్ అండ్ కో. యూట్యూబ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, వెళ్ళండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్ ఫర్ అస్ దేర్. వచ్చేస్తున్నాం, ఫ్రైడే కల్లా మీ ముందు ఉంటాం. అండ్ అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి, మీకు తెలిసి మా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా హడావిడి చేస్తున్నాం. సరే, థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. మూవింగ్ ఆన్. ఇప్పుడు మాట్లాడుకుందాం మనం ఎవరెవరు కావాలి. ఆబ్వియస్లీ చెన్నై సూపర్ కింగ్స్ కి ఆల్రౌండర్స్ కావాలి. అది ఇండియన్ ఆల్రౌండర్స్ అయినా ఫారెన్ ఆల్రౌండర్స్ అయినా ఆల్రౌండర్స్ కావాలి. ఫాస్ట్ బౌలర్ కావాలి, స్పిన్నర్స్ కావాలి, అండ్ ఫినిషర్స్ కూడా కావాలి అని క్లియర్గా అర్థమవుతుంది స్క్వాడ్ని చూస్తే. సో లెట్స్ స్టార్ట్ విత్ ది ఆల్రౌండర్స్. ఇప్పుడు 43.4 కోట్లు ఉన్నప్పుడు ఎవరి కోసం వెళ్ళొచ్చు? ఎవరి కోసమైనా వెళ్ళొచ్చు. కాకపోతే వీళ్ళకంటే ఎక్కువ డబ్బులు ఉన్నది కోల్కతా నైట్ రైడర్స్ దగ్గర. 63 crores ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర. సో 64 crores. వాళ్ళు కూడా ఆబ్వియస్లీ అందరి కోసం వెళ్తారు. ముఖ్యంగా క్యామరూన్ గ్రీన్ కోసం అందరూ పోటీ పడతారు. ఇట్ డిపెండ్స్ ఎప్పుడు మినీ ఆప్షన్ లో క్యామరూన్ గ్రీన్ బయటకు వస్తాడు. బికాజ్ తను ఫస్టే వచ్చేస్తే అందరూ వాళ్ళ దగ్గర డబ్బులని తనపైన గుమ్మరించడానికి సిద్ధమైపోతారు. కానీ తను తర్వాత ఎప్పుడో మధ్యలోనో లాస్ట్ లోనో వస్తే ఆల్రౌండర్ కోటాలో, అప్పుడు ఏం జరుగుతుందో, డైనమిక్స్ ఎలా మారుతాయో, ఎవరి దగ్గర ఎంత డబ్బులు ఉంటే మనకి తెలియదు. కానీ ఇట్ లుక్స్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ దట్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా క్యామరూన్ గ్రీన్ కోసం బిట్ చేస్తారు అనేది అనిపిస్తోంది. ఒకవేళ గ్రీన్ దొరకకపోతే నెక్స్ట్ ఇన్ లైన్ వుడ్ బి ఆండ్రే రసెల్. ఆండ్రే రసెల్ కూడా దొరకకపోతే నెక్స్ట్ ఇన్ లైన్ విల్ బి లియామ్ లివింగ్స్టన్. లియామ్ లివింగ్స్టన్ కూడా దొరకకపోతే నెక్స్ట్ గ్లెన్ మ్యాక్స్వెల్. గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా దొరకకపోతే వియాన్ ముల్డర్ ఆర్ వెంకటేష్ అయ్యర్ దగ్గర కూడా వెళ్ళొచ్చు. నాకు తెలుసు మీరు అనొచ్చు వెంకటేష్ అయ్యర్ ఎక్కడ బౌలింగ్ వేయట్లేదు కదా అని. ఐ థింక్ హీ విల్ స్టార్ట్ బౌలింగ్
ఒకవేళ తను మీడియం పేస్ బౌలింగ్ వేయకపోతే తిరిగి మళ్ళీ కన్సిస్టెంట్గా ఆడడం కూడా కష్టమైపోవచ్చు. బట్ ఆల్రౌండర్ హోదాలో ఉంటాడు కాబట్టి ఇప్పటికి కూడా తను పిక్ చేసే అవకాశం అయితే ఉంది. డిపెండ్స్ ఆన్ ఎవరు ముందర వస్తారో, ఆప్షన్లో ఎవరి పేరు బయటికి ముందర వస్తుందో దాని మీద డిపెండ్ అవ్వచ్చు. అండ్ అఫ్ కోర్స్ వీళ్ళకి కొంతమంది ఫినిషర్లు కావాలి, కొంతమంది ఆ 2 డిపార్ట్మెంట్స్లోనూ పర్ఫామ్ చేసే వాళ్ళు కావాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక పొటెన్షియల్ ఆల్రౌండ్ క్యాండిడేట్సే. ఫాస్ట్ బౌలర్స్ వీళ్ళు పతిరాణను వదిలేశారు. ఫస్ట్ రావాల్సిన డౌట్ ఏంటి, అరే మతీషా పతిరాణ ఎలా వదిలేశారా? సిఎస్కేనే కదా వాళ్ళని ఇంత పెద్ద బౌలర్గా మార్చింది. తను ఇన్ఫాక్ట్ శ్రీలంక కూడా ఆడుతున్నాడు అంటే దానికంటే ముందర సిఎస్కేకి వచ్చి ఆడి పర్ఫామ్ చేసి పేరు సంపాదించిన తర్వాతే కదా తను రిలీజ్ చేశారు. 13 కోట్లు, 2 లాస్ట్ సీజన్ తన యాక్షన్ లైట్ గా మార్చాడు. అంటే స్లింగి యాక్షన్ ని తన షోల్డర్ కాస్త పైకి తన ఆర్మ్ కొంచెం పైకి తీసుకెళ్ళాక యాంగిల్ కొంచెం మార్చాడు. దాంతో రేడర్ పూర్తిగా దెబ్బతినింది. వైడ్లు ఇక్కడ అక్కడ వేసి పారేశాడు. యాక్యురసీ కాస్త తగ్గింది. చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్న ఒక పర్టికులర్ యాక్షన్ ని కొంచెం మార్చేసరికి ఆ దెబ్బతిన్నాడు. ఎందుకు చేశాడు అది? తన బ్యాక్ ఇంజురీస్ ఎక్కువ అవ్వకుండా కొంచెం కాపాడుకోవడానికి, షోల్డర్ ని కాపాడుకోవడానికి చేసిన చిన్న మార్పు, టెక్నికల్ మోడిఫికేషన్. అయితే యాక్యురసీ మిస్ అయింది. అది దృష్టిలో పెట్టుకొని బహుశా రిలీజ్ చేసి ఉండొచ్చు. ఆర్ సెకండ్ మోర్ ప్రాబబుల్ ఆప్షన్ ఏంటంటే ఇంజురీ కన్సర్న్ ఏదో ఉండాలి. బయటికి మనకి చెప్పకపోయినా కూడా ఐఎమ్ గెస్సింగ్ షోల్డరో బ్యాక్ ఏదో ఇంజురీ ఉంది. పూర్తి సీజన్ అవైలబుల్ గా ఉండకపోవచ్చు. ఉన్నా కూడా 100% ఎఫెక్టివ్ గా ఉండకపోవచ్చు అని ఏమన్నా అంచనాలు ఉన్నాయేమో అని నాకు అనిపిస్తుంది. హ్యావింగ్ సెడ్ దట్ 13 కోట్లు తన పైన ఖర్చు పెట్టే కంటే ఆప్షన్ లోకి రిలీజ్ చేసి తిరిగి మళ్ళీ తక్కువ ప్రైస్ కి తీసుకోవచ్చు అని ఒక ఆలోచన ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 13 కాస్త ఒక 5-6 కోట్లకే దక్కితే ఆ మిగిలిన 7 కోట్లతోటి వేరే ప్లేయర్ పైన ఫోకస్ చేయొచ్చు. దట్ కుడ్ బి వన్ ఆప్షన్. ఆబ్వియస్లీ మీరు మీ బడ్జెట్ పెంచుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్, వేరే ప్లేయర్స్ కూడా అవసరం ఉన్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పతిరాణ కాకపోతే ఇంకెవరు ఉన్నారు? గతంలో లుంగిసాన్ ఎంగిడి కూడా సిఎస్కే ఆడున్నాడు. ఆడమ్ మిల్నే ది న్యూజిలాండర్, మ్యాట్ హెన్రీ ది న్యూజిలాండర్, వీళ్ళ మీద కూడా దృష్టి పెట్టుండొచ్చు. బికాజ్ అగైన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇస్ దేర్, ఆ న్యూజిలాండ్ కనెక్ట్ ఉంటుంది, తను దగ్గరగా అబ్జర్వ్ చేస్తుంటాడు, అక్కడ T20 క్రికెట్ ఫాలో అయి ఉంటారు. అండ్ వీళ్ళని కూడా పుష్ చేసే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళని సెట్ చేసే ఛాన్స్ ఉంటుంది నాకు అనిపిస్తుంది. లేదంటారా? ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఎవరు అంటే, దీని ముందు వీడియోలో ఎస్ఆర్హెచ్ కూడా చెప్పాం, ఆకాష్ మధ్వాల్ వైపు వెళ్ళొచ్చు అని. ఒక మంచి డెత్ బౌలర్ తను, ఎంఐలో ఉన్నప్పుడు బాగా పర్ఫామ్ చేశాడు. సో దే కుడ్ పొటెన్షియల్ ఇన్వెస్ట్ ఇన్. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ వీళ్ళకి కావాలనుకునే బౌలర్స్. ఇప్పుడు ఒక ర్యాంకింగ్ ఆర్డర్ ఉంటుంది, 1, 2, 3, 4, 5, ఇది మన ప్రయారిటీ ఆర్డర్ అని చెప్పేసి. సరే 1, 2, 3 వాళ్ళు దొరకపోతే 4, 5 ఎవరు తీసుకోవాలి కదా, అక్కడ ఆకాష్ మధ్వాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. దట్స్ హిమ్. నౌ స్పిన్నర్స్ కూడా కావాలి. ఎందుకు కావాలి అంటే రవీంద్ర జడేజాను వదిలేశారు. 2-3 ఓవర్స్ ఇచ్చేవాడు కదా, తను లేడు. రవి ఇప్పుడు ఏకైక స్పిన్నర్ గా నూర్ అహ్మద్ మాత్రమే కనిపిస్తాడు. మీ ఫస్ట్ చాయిస్ ప్లేయింగ్ 11/12లో శ్రేయస్ గోపాల్ స్క్వాడ్ లో ఉన్నప్పటికీ కూడా ఇంకొక పొటెన్షియల్ వరల్డ్ క్లాస్ స్పిన్నర్ ఉండాలని ఆలోచన ఉండడం తప్పు కాదు. సో ఎవరి కోసం వెళ్ళొచ్చు? ఆప్షన్స్ ఏమున్నాయి? అగైన్ రవి బిష్నోయ్ ఇస్ వన్ ఆప్షన్ ఫర్ షూర్. తన కోసం చాలా మంది ఫ్రాంచైజీలు పోటీ పడతారు, ఎటువంటి సందేహం లేదు. కానీ ఆల్రౌండర్స్ ఒకవేళ ముందు వస్తే ఆప్షన్లో వాళ్ళ మీద డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేస్తే తర్వాత రవి బిష్నోయ్ పైన పెట్టడానికి డబ్బులు ఉండకపోవచ్చు. విచ్ ఇస్ ఐఎమ్ సేయింగ్, ఈ ఆప్షన్ ఎప్పుడూ కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది. యుల్ హ్యావ్ ప్లాన్ ఏ, యుల్ హ్యావ్ ప్లాన్ బి, యుల్ హ్యావ్ ప్లాన్ సి అండ్ ప్లాన్ డి, ఇలా మల్టిపుల్ ప్లాన్స్ ఉంటాయి. దానికి తగ్గట్టుగా ఒకవేళ వాళ్ళకన్నీ అనుకూలంగా ఉంటే బిష్నోయ్ కోసం వెళ్ళొచ్చు, లేదు అంటే తీక్షణ వైపు మళ్ళీ వెళ్ళొచ్చు. పవర్ ప్లేలో కూడా వేస్తాడు, డెత్లో కూడా వేయగలడు, ఏ టైంలోనే వేయగలడు, గతంలో ఆడున్నాడు ఈ ఫ్రాంచైజీలో. ఆర్ ముజీబుర్ రెహమాన్ ద మిస్టరీ స్పిన్నర్ వైపు కూడా వెళ్ళొచ్చు. ఎందుకు అంటే ఆబ్వియస్లీ చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ చెపాక్ స్టేడియంలో ఎక్కువ శాతం మ్యాచ్లు ఆడతారు కాబట్టి అక్కడ స్పిన్నర్స్ వాళ్ళ హవానే ఎక్కువ ఉంటుంది. పిచెస్ మళ్ళీ అటువైపు వెళ్ళిపోతే స్పిన్ వైపుగా ఈ స్పిన్నర్స్ ఎఫెక్టివ్గా ఉండొచ్చు. ఇందాక మాడుకున్న ఆల్రౌండర్స్ లో కూడా లియం లివింగ్స్టన్ అయినా, గ్లెన్ మ్యాక్స్వెల్ అయినా కూడా ఆ స్పిన్ అందిస్తారు కాబట్టి వాళ్ళ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు అనొచ్చు మోయిన్ అలీని కూడా కన్సిడర్ చేయొచ్చు కదా అని. చేయొచ్చు. అగైన్ దిస్ కుడ్ బి ప్లాన్ డి, ప్లాన్ ఈ, ప్లాన్ ఎఫ్, అలా వెళ్తే వాళ్ళని కన్సిడర్ చేయొచ్చేమో. నెక్స్ట్ ఫినిషర్. ఎందుకు కావాలి ఫినిషర్? బికాజ్ మహేంద్ర సింగ్ ధోని ఎప్పటికీ ఆడడం జరగదు. చాలా మంది అనడం ఇదే ఆఖరి సీజన్ అవ్వచ్చు. ఇన్ఫాక్ట్ సంజు శాంసన్ వచ్చాడు కాబట్టి ఈ సీజన్ మధ్యలో ఎప్పుడో తను ఇక నేను ఆడను అని చెప్పేసినా కూడా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఫ్యాన్స్ వుడెంట్ వాంట్ దట్. పూర్తిగా ఇంకో సీజన్ ఆడాలని కోరుకుంటారు, కుదిరితే ఇంకో సీజన్ ఆడాలని కోరుకుంటారు. కానీ తన శరీరం ఎలా రెస్పాండ్ అవుతోందో, తను ఎన్ని బాల్స్ ఆడగలుగుతున్నాడు, తను ఎంతలా కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నాడు, వికెట్ కీపింగ్ అయినా సరిగ్గా చేయగలుగుతున్నాడా లేదా, దాని మీద డిపెండ్ అవుతుంది. ఓన్లీ కీపింగ్ చేస్తానంటే కుదరదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. బ్యాటింగ్లో ఇంపాక్ట్ సబ్గా రావచ్చు, అలా మాత్రమే ఆడడం ఇష్టపడతాడా మనకు తెలీదు. కెప్టెన్ రుతురాజ్ కూడా చెప్పేశారు,
తనకి ఇంజురీ అయితే మళ్ళీ అటు వెళ్తారేమో, ఆర్ ఇప్పుడు సంజు శాంసన్ కూడా ఉన్నాడు కాబట్టి వెళ్ళరేమో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఒక ఫినిషర్ కావాలి. సో ఫినిషర్ లో ఉన్న ఆప్షన్స్ ఏంటి అని చూస్తే కనుక డేవిడ్ మిల్లర్ రిలీజ్ లిస్ట్ లో ఉన్నాడు. గ్రేట్ ఫినిషర్, తన వైపు ఫోకస్ చేయొచ్చు. అలాగే అభినవ్ మనోహర్ ఎన్ ఇండియన్ ఫినిషర్, తను ఉన్నాడు. తన పైన కూడా ఒక కన్నేసి ఉంచొచ్చు. సో అంటే వీళ్ళు మాత్రమే అని కాదు, నాకు రిలీజ్ లిస్ట్ లో ఇమ్మీడియట్ గా కనిపిస్తున్న ఆప్షన్స్ వీళ్ళు అనమాట. ఇది నా ఉద్దేశంలో ది ఆప్షన్స్ దట్ ఆర్ అవైలబుల్ ఫర్ సిఎస్కే ఈ మినీ ఆప్షన్ లో. మీరు దీంతో ఏకీభవిస్తారా లేదా మీరు కమెంట్ లో చెప్పొచ్చు. మీ ఉద్దేశంలో ఈ కేటగిరీస్ లో వేరే ఏ ప్లేయర్స్ అన్నా ఉన్నారా అనిపిస్తుందా, అది చెప్పొచ్చు. ఓకే, ఆ పని చేయండి. ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. లైక్ ద వీడియో. ఎక్కడన్నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి. ఇప్పుడు నా వీడియోనే కాదు, మీరు యూట్యూబ్ లో ఏ వీడియో చూసినా సరే సబ్స్క్రైబర్ గా ఉన్నా లేకపోయినా లైక్ చేశారంటే ఎక్కువ మందికి యూట్యూబ్ ఆటోమేటిక్ గా వీడియో చూపిస్తుంది. యూట్యూబ్ వాళ్ళ ఆల్గోరిథం మార్చేశారు. ఇప్పుడు సబ్స్క్రైబర్ బేస్ మీద కాదు, లైక్స్ మీద ఎక్కువ మందికి చూపిస్తారు. సబ్స్క్రైబర్ టు లైక్స్ ఆర్ సబ్స్క్రైబర్ టు వ్యూస్ రేషియో సంబంధం లేకుండా మారిపోయింది. సో లైక్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెట్రిక్. సో వీడియో నచ్చితే కన్సిడర్ డూయింగ్ దట్. అండ్ అఫ్ కోర్స్ మూవింగ్ ఆన్, నెక్స్ట్ మనం ఏం మాట్లాడుకుంటాం, పొటెన్షియల్ ఆర్ ప్రాబబుల్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 12 ఇంక్లూడింగ్ ద ఇంపాక్ట్ సబ్ ఏంటి. లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ దట్. లాస్ట్ సీజన్ ఆడిన తీరు చూస్తే ఆయుష్ మాత్రే, సంజు శాంసన్ వీళ్ళు ఓపెన్ చేస్తారు. నంబర్ 3లోనే ఆడతాను రుతురాజ్ గైక్వాడ్ చెప్పేసాడు కాబట్టి నంబర్ 3 రుతురాజ్ గైక్వాడ్ ఉంటాడు. 4లో డివాల్డ్ బ్రూవిస్ ఆడిస్తారు. హీస్ బిన్ సెన్సేషనల్. తను వచ్చిన తర్వాతే సిఎస్కే నెక్స్ట్ లెవెల్లో ఆడడం స్టార్ట్ చేశారు. తర్వాత కొత్త ఆల్రౌండర్ ఎవరైతే వస్తాడో, అది లియం లివింగ్స్టన్ అయినా, అదొకవేళ రస్సెల్ అయినా, అదొకవేళ గ్లెన్ మ్యాక్స్వెల్ అయినా, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ క్యామరూన్ గ్రీన్ అయినా, ఆర్ వెంకటేష్ అయ్యర్ అయినా, ఎవరైనా సరే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఈ నంబర్ 5 స్పాట్లో వస్తారని అనిపిస్తోంది. 6లో శివం దుబే, యూ కెన్ ఇంటర్చేంజ్ దట్. దాని తర్వాత మొదలవుతుంది ఇబ్బంది. యుల్ హ్యావ్ టు ప్లే ఎంఎస్ ధోని రైట్ నౌ, బట్ అగైన్ ఫ్యూచర్ లో దాన్ని కూడా మార్చే అవకాశాలు ఉంటాయి. అన్షుల్ కాంబోజ్ AK-47 తను ఉంటాడు. నూర్ అహ్మద్ కంపల్సరీగా ఉంటాడు. నేథన్ ఎల్లిస్ ని వేయొచ్చు, ఆర్ పతిరానా వెనక్కి వస్తే పతిరానా కెన్ యాక్చువల్లీ స్లాట్ బ్యాక్ ఇన్ ది ఫాస్ట్ బౌలర్స్ పొజిషన్, ఆర్ పతిరానా న్యూ ఫాస్ట్ బౌలర్. అండ్ ఖలీల్ అహ్మద్, ఖలీల్ వాజ్ ఫినామినల్ ఫర్ సిఎస్కే, ఎటువంటి సందేహం లేదు. సో తను ఉంటాడు. సరే వీళ్ళు అయిపోయిన తర్వాత మరి ఇంపాక్ట్ సబ్ గా ఎవరు అంటే ఒక రవి బిష్ణోయ్ లాంటి ప్లేయర్ ని ఇంపాక్ట్ సబ్ గా పెట్టొచ్చు, ఆర్ ఆప్షన్ ఫర్ స్పిన్నర్స్ ముజీబ్ గానీ తీక్షణ గానీ, డిపెండింగ్ ఆన్ ఎంతమంది ఫారెన్ ప్లేయర్స్ ప్లేయింగ్ లెవెల్ లో ఉన్నారు దాన్ని బట్టి వాళ్ళు ఉండొచ్చు. ఎక్స్ట్రా బ్యాటర్ గా ఉర్విల్ పటేల్ లాంటి వాళ్ళని కూడా పెట్టొచ్చు. ఇది నా ఉద్దేశంలో ద ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ప్లస్ ది ఇంపాక్ట్ సబ్ చెన్నై సూపర్ కింగ్స్. ఇది ఫస్ట్ చాయిస్ అనుకోండి. దీన్ని మనం అఫ్ కోర్స్ ఆప్షన్ అయిపోయిన తర్వాత, పూర్తి స్క్వాడ్ వచ్చిన తర్వాత దీన్ని అప్పుడు ఫైన్ ట్యూన్ చేస్తాం. కానీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి రిలీజ్ అయిన ప్లేయర్స్ లిస్ట్ లో ఉన్న ప్లేయర్స్ ఎవరెవరైతే రావచ్చని అనుకుంటున్నారో, మీ ఉద్దేశంలో ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎలా ఉంటుంది అనుకుంటున్నారో కమెంట్ లో చెప్పండి. ఇంట్రెస్టింగ్ ఫార్మ్ ఆఫ్ డిస్కషన్. ఇది చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించిన వీడియో యాజ్ ఫార్ as ఐఎమ్ కన్సర్న్. ఈ రిలీజ్ లిస్ట్, రిటెన్షన్ లిస్ట్ అనౌన్స్ చేసేసిన తర్వాత నా వీడియో నచ్చుంటే లైక్ ది వీడియో, లైక్ ఐ సెడ్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, కమెంట్ అబౌట్ దిస్ కాంబినేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. సబ్స్క్రైబ్ చేసుకుని స్టంప్స్ ఇప్పటిదాకా ఇప్పుడు చేసుకోకపోయింటే ఆ కౌశిక్ అనుకో కూడా కాస్త ప్రేమ చూపించండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏది చేయాలో మీ శాపాలు ఉంటాయిగా కమెంట్ లో, శశిభాయ్ చేసినట్టుగా అరెకరం పోద్ది, పొట్ట వచ్చేస్తుంది, సన్నగా అయిపోతావు, లావ్ అయిపోతావు, వేయండి మీ శాపాలు. ఆ శాపాలు ఏవో చూసి దాన్ని బట్టి ఏ టీమో ఫిక్స్ అయ్యి నెక్స్ట్ వీడియో చేస్తాం. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్.